హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్లో ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా టూల్స్ గురించి తెలుసుకుందాం. సో ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా టూల్స్ వచ్చేసి మనకి మానిటరింగ్ టూల్స్ అని చెప్తాం. ఓకేనా, ఓపెన్ సోర్స్ మానిటరింగ్ టూల్స్. సో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయొచ్చు. ఇఫ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఇవి మనకి యూజర్కి అలర్ట్ మెసేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయడానికి ఈ టూల్స్ని అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ మనకి ప్రొమీథియస్ సర్వర్ ఉంది. ఓకేనా, ప్రొమీథియస్ అనేది మనకి క్వెరీ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ క్వెరీ లాంగ్వేజ్ని సపోర్ట్ చేసి డేటాని ఫస్ట్ అనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ప్రొమీథియస్ ఇట్ విల్ పుల్ ద రియల్ టైమ్ మెట్రిక్స్ అండ్ ఇట్ కంప్రెస్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద డేటాబేస్ అంటున్నాం. అంటే ఇది క్వెరీ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది అన్నాం కదా. సో క్వెరీ లాంగ్వేజ్ ద్వారా డేటాని అనలైజ్ చేసి రియల్ టైమ్ మెట్రిక్స్ని మనకి పుల్ చేసుకుంటుంది. ఓకేనా, ఇట్ విల్ పుల్ ద రియల్ టైమ్ మెట్రిక్స్ నథింగ్ బట్ డేటా అనేది మనకి న్యూమెరిక్ ఫార్మెట్లో ఉంటుంది డేటా. ఇట్ విల్ పుల్ ద రియల్ టైమ్ మెట్రిక్స్. సో ఆ మెట్రిక్స్ని మనకి ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, సో డేటాబేస్లో స్టోర్ చేశాక సో అంటే ప్రొమీథియస్ అనేది డేటాబేస్లో డేటాని స్టోర్ చేసింది కదా. సో ఈ డేటాని మనకి విజువలైజ్ చేయడానికి యూజ్ చేసే టూలే మనము గ్రాఫానా టూల్. ఓకేనా, అంటే ఈ డేటా అనేది మనకి గ్రాఫ్ రూపంలో ఆర్ చార్ట్స్ రూపంలో మనకి డేటాని ప్రొవైడ్ చేస్తుంది అండర్స్టాండబుల్ ఫార్మెట్లో. ఈ గ్రాఫానా టూల్ అనేది మనకి డేటాని విజువలైజ్ చేసి మనకి చూపిస్తుంది. ఓకేనా, గ్రాఫానా అనేది మనం డేటా విజువలైజేషన్ టూల్ అని చెప్తున్నాం. సో చూసారు కదా, ఇంకా మీకు ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా టూల్స్ గురించి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అండ్ అది కూడా తెలుగులో. సో ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి అలా కాకుండా pythonlife.in వెబ్సైట్ ఉంది. సో అక్కడైనా మీరు సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.